నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. లిక్కర్ స్కామ్ మనం ప్రతిసారి చెప్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా ఇంతటి ఘోరమైన లిక్కర్ స్కామ్ జరగలేదు, ఇదే అతి పెద్దది అని చెప్పి అందరూ అంటున్నారు. అది కూడా ఏపీలో జరిగిందని. అయితే ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కొన్నాళ్లుగా మనం వార్తలు చూస్తూనే వస్తున్నాం. వాళ్ళు అరెస్ట్ అవ్వడం, వీళ్ళు అరెస్ట్ అవ్వడం, కసిరెడ్డి ఇలా. ఇప్పుడు చూస్తే రీసెంట్ అప్డేట్, చార్ట్ షీట్ రెడీ అయిపోయింది అని. అలానే ఈ లిక్కర్ స్కామ్ ఎవరికి వెళ్ళింది, ఎటు నుండి ఎటు మళ్ళింది అనేది చాలా క్లియర్ గా సిట్ దర్యాప్తులో తేలినట్టు. అలానే మిథున్ రెడ్డిని విచారణకు రమ్మన్నప్పుడు అలానే ఆయన ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నారు. ఈ బెయిల్ ని తిరస్కరిస్తూ లుకౌట్ నోటీసులు కూడా మిథున్ రెడ్డి మీద జారీ చేయడం అనేది జరిగింది. ఇంకొకటి ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు నేను వాళ్ళ పేరు చెప్తా, వీళ్ళ పేరు చెప్తా, నేను అంతా చెప్పేస్తానన్న ఆయన విచారణకి వెళ్లకుండా దాటవేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు వీళ్ళిద్దరి మీద. అలానే చూసుకుంటే బిగ్ బాస్, ఈ బిగ్ బాస్ కి 90% ఏదైతే మధ్య కుంభకోణంలో వచ్చిన డబ్బు ఉందో వాళ్ళకి వెళ్ళిందని, అలానే ఈయనకి బిగ్ బాస్ కి 2 ఎంపీలు సపోర్ట్ గా పనిచేశారు. వారికి నెలకి 5 కోట్ల చొప్పున వాళ్ళకి పంచినట్టు. ఇందులో కీలకంగా రాజకసిరెడ్డి ఈ డబ్బులు చేరవేయడంలో ఆయన పాత్ర ఉన్నట్టు ఈరోజు సిట్ విచారణలో తేలింది. అయితే చార్జ్ షీట్ కూడా వేయబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ బిగ్ బాస్ ఎవరు, బిగ్ బాస్ అరెస్ట్ తప్పదా, ఎప్పుడవుతాడు? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మధ్య కుంభకోణానికి సంబంధించి ఏపీ రాష్ట్రం వైపు అందరూ చూసే విధంగా చేసింది. మరి ఇప్పుడు సిట్ వేగం పుంజుకుంది, చార్జ్ షీట్ వరకు వారి విచారణ వచ్చేసింది. మరి ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కి 90% వెళ్ళింది. ఆ బిగ్ బాస్ ని త్వరలో అరెస్ట్ చేయబోతున్నాము అంటున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు యాక్చువల్గా ఈ స్కామ్ జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టినప్పుడే ఎంట్రీ ఎగ్జిట్ రెండు చూసుకునే వెళ్ళారు, అందులో దిగారు. చాలా తెలివిగా పగడ్బందీగా చేశారు. అంత ఈజీ కాదు దీన్ని బద్దలు కొట్టడం. అదే ధీమాతో వాళ్ళు ఉన్నారు. నిజంగా కూడా ఎక్కడ చిన్న దారి కూడా లేదు. ఈ స్కామ్ జరిగిందని తెలుసు, డబ్బులు పోయినాయి, డబ్బులు దొబ్బేశారని తెలుసు, దారుణంగా నాసిరకమైన నకిలీ మద్యం కూడా అమ్మారని తెలుసు, కానీ ఆధారాలు దొరకవు. మాస్టర్ మైండ్ అన్నమాట ఈ విషయంలో. అంటే ఈ దేశమే ప్రపంచం నివ్వెరపోయి స్కామ్ ఇది అనేక సార్లు మాట్లాడుకున్నాం మనం దీని గురించి. అది మొత్తం మీద ఎలాగైతే సిట్టు దర్యాప్తు బృందం దీన్ని బ్రేక్ చేశారు. రకరకాల, అంతలో లేట్ అయింది, రకరకాల మార్గాల్లో మైక్రో లెవెల్ నుంచి చాలా సూక్ష్మ స్థాయిలో నుంచి మొదలుపెట్టి తీగ లాక్కుంటా లాక్కుంటా వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి ఎస్టాబ్లిష్ అయిపోయాడు. ఇంకా మనకు బ్రేక్ అవ్వలేదు, ఇంకానే బయటకు రాలేదు, కానీ అయిపోయాడు. రేపో మాపో అతన్ని ఏ క్షణమైనా తీసుకెళ్తారు. చాలా మందికి నమ్మకం లేదు, నమ్మలేకపోతున్నారా, మాలటోళ్ళు ఎవరైనా చెప్పారని కూడా మీరు అలాగే చెప్తున్నారులే అన్నారు. కానీ నమ్మితే నమ్మండి, లేకపోతే మానేయండి. ఇప్పుడు ఏమన్నా నాకేం నాకు వచ్చేది ఏమన్నా ఉంటుందా, పోయేది ఏమన్నా ఉంటుందా? ఇది అప్పటికి ఏది ఉందో అది చెప్తాం. మనకు తెలిసిన సమాచారం మన మిత్రుల కోసం 10 మంది తరపున వాళ్ళు గొంతే మాట్లాడతాం. మనం వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా చెప్తాం. మన మిత్రులు, రాష్ట్ర శ్రేయోభిలాషులు ఏమనుకుంటున్నారో కూడా చెప్తాం. ఎలా జరుగుతుందో మనం ఒక అంచనా వేసుకుని చెప్తాం. ఒక్కొక్కసారి అంచనాలు ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఆ అంచనా ఈ జగన్మోహన్ రెడ్డి అయ్యం లేదు, ఫెయిల్ అవ్వలేదు. అతను ఘోర పరాజయం కాడి నుంచి అన్ని కూడా కరెక్ట్ అవుతూనే వచ్చింది. ఈ విషయంలో కూడా అతను ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. అది ఆయనకి క్లారిటీ ఉంది అంటున్నారు. ఆయనకి క్లారిటీ ఉంది, నాకు క్లారిటీ ఉంది. క్లారిటీ లేనిది ఏంటంటే, ఆశగా వాన కోసం ఎదురు చూస్తుంటారు. అలాగా ఇతను అరెస్ట్ ఎప్పుడు అవుతారా అని చూస్తున్న వాళ్ళకి నిరాశ కలుగుతుంది. సంవత్సరం నుంచి ఏం పీకలేకపోయారు, 13 ఏళ్ళ నుంచి అతను విచారణకి వెళ్తే అన్ని నిజమే. ఎప్పుడు అమావాస్య ఉండదు, ఎప్పుడు పున్నమే ఉండదు. అతనికి పున్నం రోజులు అయిపోయినాయి, అమావాస్య రోజులు వచ్చినాయి. ఇంకా అర్థమైనా ఇది పర్టికులర్గా ఈ కేసులో అతన్ని ఎవడన్నా కాపాడదామన్నా కాపాడలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. అతను ఎవడన్నా తప్పిద్దామన్నా తప్పించలేని పరిస్థితిలో ఉంది ఇది. ఎందుకంటే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ ఎంటర్ అయ్యారంటేనే ఇంక ఇతను మూడినట్టే, అది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం, ఇతను ఎవరు ఏమీ చేయరు అనుకున్నప్పుడు మిథున్ రెడ్డి పేరు కానీ చెవిరెడ్డి పేరు కానీ అన్ని గంపేసుక పెడతారు, రానివ్వరు. మండి మంట మీద ఇసుకపోతే ఆరిపోద్ది కదా, అలా పోసేస్తారు, దుప్పడేసుక పెడతారు. వీళ్ళందరినీ బయట లాక్కొస్తున్నారంటే, విజయసాయి రెడ్డి కూడా బయటకు వచ్చి చెప్పిన సగం గొడ్డలు ఇప్పాను, మిగతా గొడ్డలు కూడా ఇప్పేస్తాను అంటున్నాడంటే, ఇప్పుడు రాను అంటున్నాడు అతను. అదే ఏదో పని రానని అంటలే, ఏదో వంక చెప్తాడు. ఏంటంటే అతను బాత్రూమ్కి వెళ్ళాలా అని పిలుస్తారు ఫోన్. వాళ్ళ కోడ్ ఏంటంటే బాత్రూమ్ వాష్రూమ్కి వెళ్ళి తీసుకెళ్ళమంటావా అని అడుగుతారు అనమాట. భయం కాదండి, ఇతను ఎక్కడ దాక్కోగలరు వాళ్ళని. వాళ్ళు ఎలాంటి మనుషులు వాళ్ళు, పైగా సుపారీ ఇచ్చి చంపడానికి సుపారీ ఇస్తారు కదా, వాళ్ళు కొంచెం క్లాస్ కిల్లర్స్ ఉంటారు. టపాల్ మంది చంపేసి పోతారు, గొడవ ఉండదు. వీళ్ళు అలా కాదు కదా, బాత్రూమ్ తీసుకెళ్ళి కొట్టి చంపుతారు కదా. అది భయంకరమైన భయానకమైన హత్య. అది
అది తలుచుకుంటే ఇతను తెలుసు కదా వాళ్ళ బాబాయ్ అలా చంపారో, అవును అది తెలిసిన తర్వాత గజగజ వణికెత్తారు కదా ఎవడన్నా. అవును కాబట్టి ఆ భయంతో అతను వెళ్ళమ్మా ఎందుకు వచ్చిన గొడవరా బాబు అనుకుంటున్నాడు అతను. లోపల కోపం ఉంది, తనకు వచ్చి పొట్లాన్ని ఆపేసి తన ఇన్ఛార్జి బాధ్యతలను తప్పించేసి ఉత్తరాంధ్రమే పెత్తనం తీసేసేటప్పటికే బాధ వచ్చింది. అసలు ఆ సీట్లో నిన్ను కూర్చోబెట్టింది నేను కదా, నీ దొంగతనాలకు దారులు వేసింది నేను కదా, ఆ దొంగ లెక్కలు రాసింది నేను కదా, డొల్ల కంపెనీలు పెట్టించింది నేను కదా, పని అయిపోయిన తర్వాత నన్ను పక్క దోసేస్తావా నువ్వు, నీ సింహాసనానికి కూర్చోబెట్టడానికి ఎన్ని తప్పుడు పనులు చేశాను, ఎంతమందిని ఎన్ని మాటలు మాట్లాడాను, చంద్రబాబు నాయుడు గారు లాంటి మనిషిని కూడా నేను మాట్లాడాను, పింక్ డైమండ్ అన్నాను అదన్నాను ఇదన్నాను, ఎన్ని రకాల ట్విట్టర్లో నా పేరు మీద మీ ఇష్టమైన బూతులు మీరు రాశారు నేను రాశాను. ఇలాంటి బాధల్లో అతను మీరు నాకు ఇంత ఎంజాయ్ చేస్తారన్న బాధ ఉంది. ఆ బాధ ఓ పక్కన ఉంది, వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి, వీళ్ళు అందరూ లోపల పోవాలి, వీళ్ళకి బుద్ధి రావాలని అనుకుంటున్నాడు. ఇంకో పక్కేమో పైకి వెళ్ళిపోతానేమో బాబు, వీళ్ళు పైకి వెళ్ళిపోతాను కూడా భయపడ్డా ఎవడన్నా, ముందే జీవితంలో టైం అయిపోయిందా పోతాడు ఎవడన్నా పోతాడు. కానీ వీళ్ళు కొట్టి కొట్టి కైమ కొట్టి చెప్తారు కదా, మామూలు మాంసం కూర ఇలా ముక్కలు కొట్టేసి ఇచ్చేస్తారు. అలా కాకుండా కైమ కొడతామంటే ఇలా కొడతారు కదా, అలా కొట్టేస్తారు వీళ్ళు ఇతను తీసుకెళ్ళి. కాబట్టి అతను వెనకాడుతున్నాడు. ఇక ఈ బ్యాచ్ ఇందులో రాజకేశ్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరూ వచ్చేసారు బయటికి. వీళ్ళందరూ ఎంతెంత ఎవరెవరు తీసుకున్నారో, ఎవడ ఆ డబ్బులు మూటల దగ్గరకు వచ్చిన ఫోటోలు తీసి ఇదిగోనండి డబ్బులు ఇక్కడ ఉన్నాయి, నేను అంత జాతకనే ఉందండి అని ఎవరికి చెప్పాడు, ఈ డబ్బు అంతా చూపించింది ఎవరికి, అది రావాలి బయటికి, అది వాళ్ళకి వచ్చేసింది ఎవరికి వచ్చిందో. అర్థమైందా మీకు? ఇంకా అతని అందుకుని అతను ఏం చేస్తున్నాడు, రప్ప అడిచేస్తాం, మేము వచ్చిందా మీ సంగతి చూస్తాం, మీ అధికారులు మా మీద పెడుతున్నారు ఏంటి, దింపుడు కళ్ళం ఆశ. అంటే శవం తీసుకెళ్తున్నప్పుడు ఆ మృతదేహాన్ని కింద దింపుతారు, ఏమో 3 సార్లు దింపుతారు, ఎక్కడన్నా గబక్కన ప్రాణం వచ్చి లేచి కూర్చుంటాడేమో అని, అదో నమ్మకం విశ్వాసం, అదో సంప్రదాయం కింద కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఈయన కూడా ఏం చేస్తున్నాడంటే ఓ ట్రైల్ వేస్తున్నాడు, ఆ బెదిరించితే ఆ బెదిరిపోయి ఎందుకు వచ్చిన కూడా ఇటుతో పెంట ఎందుకని వదిలేస్తారేమో అని. ఎందుకు వదులుతారు అంటే సార్, నిన్న రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇంకో 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఎగిరిపోతారు అని చెప్పేసి అన్నారు. అయితే కొంతమంది రాష్ట్రంలో అంటుంది ఏంటి అంటే, ఆయన అరెస్ట్ చేస్తారన్న విషయం తెలుసు కాబట్టి ముందుగానే చంద్రబాబు నాయుడిని బెదిరిస్తున్నారు, నేను లేపేస్తానని అరెస్ట్ చేస్తాను పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది కార్యకర్తలు ఆలోచిస్తున్నారు. దీనికి ఏమంటారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే 100 కోట్లు తిన్న రాబందు ఒక గాలివానికి పడిపోద్ది అంటారు. సప్త సముద్రాలు ఈదినోడు ఒక మురికాల్లో పడి చస్తాడు. ఇతను ఎంత ఫ్యాక్షనిస్ట్ అయినా ఎంతమంది లేపేసి ఉన్నాయి ఇతని చరిత్రలో, ఏమి చేసినా సరే ఒకసారి తిహార్ జైలుకి వెళ్ళి వచ్చాడంటే ఇంకా మొత్తం నవనాళ్ళు కుంగిపోతే ఆల్రెడీ 55 ఏళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు ఇతను లోపలికి వెళ్ళి అంటే 70-80 ఏళ్ళ దాకా బయట రాడు, 70-80 ఏళ్ళు వచ్చేస్తే బయటకు వస్తే లేకపోతే అక్కడ ముగిసిపోవచ్చు జీవితం. ఇతను దింపుడు కళ్ళ మాస అలా బెదిరిద్దాం అనుకుంటున్నాడేమో, లేదా 3 ఏళ్ళ తర్వాత ఈయన ఉండడం వయసు అయిపోయింది ఇలాంటి మాటలు మాట్లాడి ఉండొచ్చు. ఎవరైనా మేకు దగ్గొట్టుకుని ఉండిపోతారా? ఎవడెప్పుడు పోతాడో తెలీదు. మృత్యు అనేటువంటి చాలా కర్కశంగా ఉంటుంది. భస్మ సింహాసనాన్ని ఎవడైనా అధిష్ఠించాల్సిందే, ఎవడైనా పోవాల్సిందే అక్కడికి, ఒక రోజు ముందు వెనక. ఆ మాత్రం దానికి నువ్వు వెళ్ళిపోతావేమో ఎవడు తెలుసు, నువ్వు ఇవాళ వెళ్ళిపోతావేమో, ఇంకా నువ్వు 3 ఏళ్ళు టైం ఇచ్చావు, నువ్వు ఇవాళ వెళ్ళిపోవచ్చు, ఎవడు తెలుసు అండి. వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోతాడు అనుకున్నారా? లేదు. అలాగే ఇప్పుడు మన ప్లేట్ కూలిపోద్ది అనుకున్నారా? అందులోంచి వాడు బయటకు వచ్చాడు లేచుకుని. ఇది ఎవడో ఏమి చెప్పలేరు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఫ్రస్ట్రేషన్ ఉంది. ఇప్పుడు అతను ఏకఛత్రాధిపత్యం కింద పరిపాలించాడు, నేను బటన్ నొక్కుతున్నాను నేనే శాశ్వతంగా ఉంటాను అనుకున్నాడు. అనుకున్నది ఒకటి అయ్యింది, ఒకటి అయ్యింది, పైగా ఘోర పరాజయము పరాభవం ఎదురైంది. దానికి తోడు ఇప్పుడు వీళ్ళు ఇష్టం మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు నేను కూడా జగన్మోహన్ రెడ్డి ఎగతాళి చేస్తున్నాం, అది ఎంత దారుణంగా అయిపోయింది ఆ బతుకునేటువంటి బాధ ఉంటుంది. ఆ బాధలోంచి ఫ్రస్ట్రేషన్లోంచి వస్తాయి. తన ముందు సాల్యూట్ చేసిన వాళ్ళు పోలీసులు, అది ఇతను కూడా అతనన్నా ఆయన వెళ్ళివాడు. చీఫ్ మినిస్టర్గా బిహేవ్ చేయకుండా ఎర్రోళ్ళగా మాట్లాడిపోయాడు వాళ్ళతోటి. పోలీసు వాళ్ళు సాల్యూట్ చేస్తారు, అక్కడ హుందాగా అఫీషియల్గా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండాలి అంతే, అతనన్నా అనివాడు. ఇలాంటివన్నీ శాస్త్రాలు చేసిన వాడికి నేను అంత వినయంగా ఉన్నాను కదా వాళ్ళ దగ్గర, అయినా సరే వాళ్ళు నన్ను అడ్డుకుంటున్నారు, నా దగ్గర దురుసుగా ప్రవర్తిస్తున్నారని కోపం ఉంటుంది. రకరకాల ఫ్రస్ట్రేషన్లు ఉంటాయి. ఒక్కసారి నువ్వు మంత్రి చేయి గణనాథాన్ని వాడకుంటే ఒట్టిపెట్టి ఒకసారి ఓడిపోయిన తర్వాత ఆ అధికారాంతమును చూడవలని అయ్యగారు చింతలంటారు. అధికారం ఉన్నంతసేపు ఒకలాగా ఉంటుంది, అధికారం అంతమైందా అది ఇంకోలాగా ఉంటుంది. అదే విధి. కాబట్టి దాన్ని తగ్గట్టుగా ఉండాలి. ఇతను దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా ఉండి రాగద్వేషాలకు అతీతంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అయితే 2 సమానంగా స్వీకరిస్తాడు. ఇతనికి ఆ 2 తీసుకోలేడు, తీసుకుంటమే కానీ ఇవ్వటం అలవాటు ఉండదు ఇతనికి. కాబట్టి ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఇబ్బంది నుంచి వచ్చిన బాధ నుంచి వచ్చిన నిరాశ నుంచి వచ్చిన మాటలై అలాంటి మాటలు మాట్లాడతాడు. దానికి మనకు పని కలిగిస్తాడు, మన నోటి దొరద కూడా తీరుస్తూ ఉంటాడు అతను. అయితే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అందులో అనుమానం ఏముందండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే చాలా మందికి నిరాశ నిస్పృహలతో ఉన్న వాళ్ళందరూ కూడా ఈసారి ఎంజాయ్ చేయండి.
డెఫినెట్గా అరెస్ట్ అవుతాడు. మీరు కనీసం తలకో 1000 రూపాయలు మందు గుండు కాల్చుకుని సంబరాలు చేసుకోండి అని చెప్తాను. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.